మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు కలిసిపోయాయంటే ప్రస్తుతం అవునని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ అరెస్టుతో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు కలిసిపోయాయంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. జరుగుతున్న పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా ఉండటంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది. ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదంటూ ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాళ్ళ అభిమానులైతే తమ సొంత ఇంట్లోనే గొడవలు జరుగుతున్నాయనే రేంజ్లో ఫ్యాన్స్ వాస్తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ మెగా హీరోలతో ఒకే చోట కలుసుకున్న సందర్భం కూడా లేకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. అప్పుడప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్, మిగిలిన మెగా హీరోల కామెంట్ చూస్తే గొడవలే నిజమే కావచ్చు అనిపించేవి. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో ఈ రచ్చ పెద్ద దుమారంగా మారిపోయింది. మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్స్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇక అప్పటి నుంచి ఒక్కొక్క గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. కానీ ఈ మధ్య కాలంలో అవి ఒక్కొక్కటిగా తొలగిపోతూ వచ్చాయి. ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో ఏపీలో టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో హెల్ప్ చేశారు. అంతేకాదు పుష్ప విడుదల వేళ మెగా బ్రదర్ నాగబాబు, సాయి ధరమ్ తేజ్ విషెస్ కూడా చెప్పారు. పుష్ప సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ మళ్ళీ మెగా ఫ్యామిలీతో కలిసిపోయారనే టాక్ మొదలైంది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరంజీవి కదిలి వచ్చారు. అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచారు. ఇది నిజంగానే హైలైట్ అనే చెప్పాలి. అల్లుడి అరెస్ట్ విషయం తెలియగానే చిరంజీవి విశ్వంబర షూటింగ్ రద్దు చేసుకుని మరి ఇక హుటాహుటిన తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వచ్చేశారు. ఈ క్రమంలోనే జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ తాజాగా మెగాస్టార్ నాగబాబు నివాసానికి వెళ్లారు. భార్యతో కలిసి చిరు ఇంటికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో తన అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై బన్నీ చర్చించనున్నట్లు సమాచారం. తమ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కష్ట సమయాల్లో అందరం కలిసిపోతామనే సందేశం ఇచ్చారని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయని తెలుస్తుంది.